ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ ఎన్రోల్మెంట్ చేయించుకోవాలని కీలక ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఆధార్ కార్డ్ క్యాంపులు తల్లికి వందన లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరుస్తాయని తెలియజేసింది. ఆధార్ కార్డు లేనటువంటి విద్యార్థులు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళి మీ ఆధార్ కార్డు నమోదు చేసుకోవచ్చు. ఎవరైతే 15 సంవత్సరాలు దాటి ఉంటారో అటువంటి వారు ఆధార్ కార్డు సెంటర్కు వెళ్ళి మరోసారి బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 మరియు 15 సంవత్సరాల సమయంలో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి. 10 ఏళ్లకు సంబంధించి ఫింగర్ ప్రింట్, ముఖం యొక్క ఫోటో మరియు ఐరిష్ అనగా కళ్ళకు సంబంధించి స్కాన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక తల్లులు కానీ లేదా విద్యార్థులు కానీ ఆధార్ పొంది 10 సంవత్సరాలు దాటినట్లయితే అటువంటి వారు ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఒకసారి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. ఇందులో విద్యార్థులు లేదా తల్లి యొక్క చిరునామాను మరియు ఐడెంటిఫికేషన్ ప్రూఫ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ డాక్యుమెంట్లు అప్డేట్ చేస్తారు. అడ్రస్ వివరాలు మార్చలేకపోయినప్పటికీ కూడా లేటెస్ట్ డాక్యుమెంట్ ఇస్తే వాటిని బట్టి అప్డేట్ చేయడం జరుగుతుంది. తల్లికి వందనం పథకం పొందాలంటే ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ లేని పక్షంలో కనీసం ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లు మీరు ఎన్రోల్మెంట్ ఐడిని చూపిస్తే అవకాశం ఉంటుంది. అయితే ఎన్రోల్మెంట్ ఐడితో నేరుగా ఆన్లైన్లో మీ ఆధార్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని దాన్ని ఆధార్ కార్డుగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి మీ యొక్క ఆధార్ మరియు మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులను అప్డేట్ చేసి తల్లికి వందనం అనే పథకాన్ని పొందవచ్చు. తల్లికి వందనం అనే పథకం త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో విడుదల కానుంది. కాబట్టి మీరు ఈ అప్డేట్ని గమనించి త్వరగా అప్డేట్ చేసుకుంటే తల్లికి వందనం పథకాన్ని పొందవచ్చు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.